31 తేదీలలో చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహణకు సన్నాహక మీడియా సమావేశానికి విచ్చేసిన నా తోటి ఉద్యమకారులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గత 78 సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్కించాలని మనం సుదీర్ఘకాలం పాటు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఆర్ కృష్ణన్న గారు 50 సంవత్సరాలుగా జనగణనలో కులగణన చేయాలని చెప్పి, అలాగే బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలలో బీసీలకు అవకాశం కల్పించాలి, రిజర్వేషన్లు ఉండాలని, అలాగే బీసీలకు ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్న విషయాలపైన సుదీర్ఘకాల పోరాటం జరుగుతోంది. మరి ఈ పోరాటంలో చూస్తే మొన్న కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ఒప్పుకోవడం, దానికి సంబంధించి ఇంటి సర్వే లెక్కలను కూడా మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా సుదీర్ఘ జాతీయ బీసీ సంక్షేమ సంఘం సుదీర్ఘ పోరాట ఫలితంగా భారతదేశంలో ఉన్న బీసీలు 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో 1932లో జరిగిన లెక్కల తర్వాత దాదాపుగా 90 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ దేశంలో బీసీలను లెక్కించబడుతున్నారు. అదేవిధంగా బీసీల లెక్కలే కాకుండా మనకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. దేశంలో చూస్తే రకరకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆటలు ఆడుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, మత్స్య శాఖ ఉంది, అన్ని వర్గాలకు శాఖలు ఉన్నాయి. మరి ఇంత 80 కోట్లకు పైగా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. మరి దీనికోసం గత 2 నెలల క్రితం కృష్ణ గారు చేసిన చర్చలు, ప్రత్యేక చర్చలు అమిత్ షా గారితో చేయడంతో తొందరలోనే మనకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తున్న హామీని ఇవ్వడం జరిగింది. మరి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. కులగణన మీరు ఇచ్చిన హామీ మేరకు కులగణన త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మరి అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేసి బీసీలకు ప్రత్యేక కేటాయింపు చేయడం, బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపు చేయడం అనేది చాలా అవసరం. దేశంలో ఉన్న బీసీలు బాగుపడితేనే, మెజారిటీ వర్గాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. మీరు ఈ దేశంలో ఉన్న బీసీలను బాగు చేయండి, దేశం బాగుపడినట్లే. కాబట్టి బీసీలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలంటే, ప్రత్యేక సంక్షేమ పథకాలు ఉండాలంటే, వాళ్ళ మంచి చెడు చూడాలంటే దానికి మంత్రిత్వ శాఖ ఉండాలి. మరి అలాగే తెలంగాణలో 42% రిజర్వేషన్ల బిల్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. మొన్న చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు, మేము త్వరలోనే పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెడతామని చెప్తున్నారు. నిజంగా సంతోషం. నిజంగా మీకున్న 242 ఎంపీల బలంతో మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి, అన్ని రాజకీయ పార్టీలను మీరు ఏకం చేయండి. అలాగే తెలంగాణ నుంచి మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళమని చెప్పి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణ గారు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారిని కోరడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. మీరు ఇది మంచి తరుణం, మీరు ఢిల్లీలో ప్రైవేట్ బిల్లు పెడదాం అనుకుంటారు. అదే సమయంలో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, బీసీ ఉద్యమ సంస్థలను, మేధావులందరినీ తీసుకొని అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కనుక ఈ విషయం మీద ఒప్పించగలిగితే, ప్రైవేట్ బిల్లు పెట్టగలిగితే మనము పార్లమెంట్లో మెజారిటీ సాధించగలుగుతారు. తెలంగాణలో మీరు ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా 42% విద్య, ఉద్యోగ అవకాశాల్లో, రాజకీయాలలో 42% బిల్ అనేది అఫీషియల్గా ఏ న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన అన్ని విభాగాలు మనం మార్చి 30-31న ఓబీసీ జాతీయ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం ఢిల్లీలో. మరి ఆ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన అన్ని విభాగాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి, మండలాలకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులందరికీ కూడా ఈ నెల 30-31న జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓబీసీ సెమినార్ను మీరు విజయవంతం చేయాలని, దీని కొరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా సమాయత్త సదస్సులు నిర్వహిస్తూ 30-31 వేలాది మందిగా
తల్లి రావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.